ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. పోలీసులు ఎంత అత్యుత్సాహం అంటే ఆఖరికి అక్కడికి వచ్చినటువంటి నాయకుల మీద, రైతుల మీద లాఠీలు జలిపించేటటువంటి పరిస్థితి వచ్చింది. ఓ కార్యకర్తను తలపగలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ చూడనంత ఫైర్ అయినటువంటి సందర్భాన్ని చూసాం. ఈరోజు పోలీసు వ్యవస్థ మీద అన్యాయంగా అతన్ని కొట్టి ఒక రక్త తర్పణం చేస్తున్నాం మీ కాన్వాయ్ ముందన్నట్టు, కాన్వాయ్ ముందున్నటువంటి వ్యక్తికి తలపగలు కొడితే జగన్మోహన్ రెడ్డి గారు దిగి అతన్ని పరామర్శించడానికి దిగడానికి ప్రయత్నం చేస్తుంటే కూడా ఎస్పీ ఒప్పుకోలేదు. కారు దిగడానికి కూడా ఒప్పుకోలేదు. అతని దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోలేదు. ఒకసారి ఆ దృశ్యాలు చూపించండి. ఇంత దుర్మార్గంగా ఉంటుంది ఎక్కడైనా? చంద్రశేఖర్ గారు, ముందుగా అక్కడ ఉన్న కార్యకర్తని తలపగలు కొట్టడం తప్పు. రెండోది, జగన్మోహన్ రెడ్డి గారు అతని పరామర్శ కోసం కిందికి దిగుతానంటే ఎట్టి పరిస్థితుల్లో దిగనివ్వకుండా కారు ఎక్కించినటువంటి ఎస్పీ గారిని చూస్తున్నాం. ఏంటి దౌర్జన్యం? ఉన్మాదం సార్, ఉన్మాదంతో కూడినటువంటి అధికార దుర్వినియోగం. అధికారం ఎవరికి శాశ్వతం కాదనేటటువంటి సత్యాన్ని మరచినటువంటి పోలీస్ వ్యవస్థ, తెలుగుదేశం పార్టీ ప్రైవేట్ సెక్యూరిటీగా మారిపోయి ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు ఈ రాష్ట్రంలో 1 ఇయర్ నుంచి సాగిస్తున్నటువంటి ఈ అరాచక పరిపాలనకి అండగా నిలబడడం. ఇవాళ కూడా మనం గమనించినట్లయితే ఎక్కడా కూడా సెక్యూరిటీ మెజర్స్ని పాటించకపోగా అంత పెద్ద గాయమైతే ఒక మాజీ ముఖ్యమంత్రి గారిని దిగకుండా వాళ్ళు నిలువరిస్తున్నారంటే ఎంత ధైర్యం, ఎవరిని చూసుకొని ఈ ధైర్యం? అంటే ఇది ఏం జరుగుతుంది అసలు? ఒక మాజీ ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన గౌరవమైన ఇస్తున్నారు అక్కడ పోలీసులు? ఎక్కడా లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే వాళ్ళ ఉనికిని ఒక పాయింట్ చెప్పాలి. వాళ్ళ దృష్టిలో 11 సీట్ల పార్టీ, పులివెందుల ఎమ్మెల్యే, మరి ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు ఇంతమంది పోలీసులు, ఎందుకు ఈ విధంగా మాజీ ముఖ్యమంత్రిని కారు కూడా దిగనేకపోవడం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి ఏంటో, వారి సత్తా ఏంటో 40 సంవత్సరాలు నాయకుడిని చెప్పుకునే నాయకుడికి లాస్ట్ టైం ఎలక్షన్స్లో 23 సీట్లనిచ్చి ఏ విధంగా పక్కన కూర్చొని పెట్టాడో ఆయన సత్తా ఏంటో తెలిసినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు. ఇవాళ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని ఆంక్షల మధ్య పోయేటటువంటి ఈ యొక్క పర్యటనలకి ఇంత పెద్ద ఎత్తులో జనాలు రావడం, మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు త్వరలోనే నేను పాదయాత్ర చేయబోతున్నాను, ప్రజల మధ్యకి రాబోతున్నాను అంటే ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఊహించుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు తన పరిస్థితి ఏంటో, తన ప్రభుత్వం యొక్క స్థితి ఏందో, పరిస్థితి ఏందో, రేపు రాబోయే ఎన్నికల్లో వాళ్ళకి ఎలాంటి దెబ్బ పడుతుందో అతనికి అర్థమైంది. కాబట్టే ఈ ఆంక్షలు ఇవాళ నరమేధం సృష్టిస్తూ ఎక్కడ పట్టిన మర్డర్స్, మానభంగాలు జరుగుతుంటే వాటి మీద పట్టింపులు ఉండవు. గంజాయి సాగు విచ్చలవిడిగా సాగుతూ ఎక్కడికక్కడ కొకైన్ పట్టుబడుతుంటే దాని మీద చర్యలు ఉండవు. ప్రజలకి మద్దతు తెలుపుతూ ప్రతిపక్షం తన పాత్రను పోషిస్తుంటే ఆ ప్రజానాయకుడిని అడ్డుకోవడానికి ఆంక్షలు. ఎంత దుర్మార్గం అంటే తెలుగుదేశం పార్టీది. చేసేటటువంటి ప్రచారాలు మాత్రం గొప్పగా చెప్పుకుంటారు. తెలుగుదేశం సభ్యత్వాలు కోట్లలోకి వెళ్ళిపోయాయని జబ్బలు జరుచుకున్నటువంటి ఈ మహానుభావులు మొన్న పల్నాడులో రప్పా అని ఒక ఫ్లెక్సీకి పెట్టుకున్నటువంటి వ్యక్తి తెలుగుదేశం సభ్యత్వం కలిగినటువంటి వ్యక్తి అని నేను ట్విట్టర్లో పోస్ట్ చేస్తే తెలుగుదేశం అఫీషియల్ ట్విట్టర్లో మేము బీమా కల్పించాం కాబట్టి చాలామంది తెలుగుదేశం నాయకులు కాని వాళ్ళు కూడా ఈ కార్డును పొందారు అని వాళ్లే పెట్టుకున్నారు. ఇంత సిగ్గుమాలినటువంటి, నీతిమాలినటువంటి రాజకీయం వారి సొంతం. ఇవాళ పార్టీ గుర్తింపు కార్డు అయినా అంతే, ఆంధ్ర రాష్ట్రాన్ని రోగాంధ్రగా మార్చేసి, ఆరోగ్యశ్రీని తొలగించేసి, రోగుల్ని బజారు మీద వదిలేసి యోగాంధ్ర అనేటటువంటి పేరుతో 100 కోట్లు ఖర్చు పెట్టింది ఈ ప్రభుత్వం. ఎంత దుర్మార్గం అంటే, నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయలేదు, కానీ పార్టిసిపేషన్ సర్టిఫికేట్ నాకు వచ్చేసింది. మీకు వచ్చిందా? ఎస్, నాకు వచ్చింది. నేను మీకు ఇస్తాను. ఎస్ ఉంది. రెండవది, ప్రతిరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక మెసేజ్ ఎవ్రీ డే ప్రజాధనాన్ని ఈ విధంగా దుర్వినియోగం చేస్తూ ప్రచారాలు చేసుకుంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని భయపెట్టి, వారిని నిర్బంధించి,
వారిని గాయపరిచి అవకాశం ఉంటే అక్కడ లేకుండా చేసి శాశ్వతంగా వారిని ఈ భూమి మీద లేకుండా చేసి చాలా చోట్ల జరుగుతున్నాయి కదా, రాష్ట్రంలో అనేక హత్యలు జరుగుతూ ఉన్నాయి, మారణకాండ చేస్తున్నారు, కొనసాగిస్తున్నారు. ఎక్కడికక్కడ జైళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల్ని ఖైదీలుగా మార్చి కూర్చోబెడుతున్నారు. ఇవాళ కూడా 500 మందికి పర్మిషన్ ఇచ్చేసి మిగిలిన వాళ్ళ మీద కేసులు కట్టారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పెట్టుకుంటే మీకు జైళ్లు సరిపోతాయా? మీరు కంట్రోల్ చేయగలుగుతారా? అసలు ఇది ఒక ప్రజాస్వామ్య రాష్ట్రం పెడుతుంటే భయపడరా సార్ మీరు? ఎవరికి భయపడతాం సార్? భయపడేది ఉంటే ఈ రోజు ప్రజలు అంత పెద్ద ఎత్తున మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు, ఎంపీలు అందరూ పోతున్నారు కదా జైళ్ళలోకి, మీకు అయినా ఏం భయం రావట్లేదు? కార్యకర్తలను జైల్లో వేస్తున్నారు, అయినా వాళ్ళు కాళ్ళు పైకి లేపి తల కింద పెట్టుకొని జపం చేసినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని భయపెట్టలేరు. వారు ఎన్ని కేసులు పెట్టినా, ఇంత మారణకాండ సృష్టించినా జగన్ అన్న గారి మీద ఉన్నటువంటి అభిమానం ముందు ఇలాంటి కేసులు బలాదూర్. ఇవాళ రైతులే చూడండి, స్వచ్ఛందంగా రోడ్ల మీద పడేసి తొక్కేసుకుంటున్నారు పంటని. అంటే ఎంత కోపంతో రగిలిపోతుంది ఈ రాష్ట్రం, ఎంత చైతన్యం ప్రజల్లో వస్తుంది, రైతుల్లో వస్తుంది. ఈ జన సముద్రం తలపిస్తున్నటువంటి పరిస్థితి కారణం ఏంటి? ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో పెరుగుతున్నటువంటి వారి మీద పెరుగుతున్న కోపానికే నిదర్శనంగా మనం చూడాలి. ఈరోజు రాష్ట్రంలో 1-2 రాప్తాడులో జరిగినటువంటి సంఘటనలు మనం మర్చిపోలేదు, పల్నాడులో జరిగినటువంటి సంఘటనలు మర్చిపోలేదు. పొదిల్లో 50 మందిని ఒక సెక్యూరిటీగా పోలీసులను పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద రాళ్లేపించారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కోడి కత్తితోటి దాడి చేశారు. ప్రచారంలో ఉన్నప్పుడు రాయితోటి కొట్టించారు. ఇవాళ సెక్యూరిటీ లేకుండా, రోప్ పార్టీలు లేకుండా, ఎక్కడ Z+ సెక్యూరిటీని ఇవ్వకుండా, ఈరోజు ప్రజల మధ్యకు వారు వెళితే సెక్యూరిటీ కల్పించకుండా, గతంలో ఇదే నాయకులు ప్రతిపక్ష నాయకుడికి సెక్యూరిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిదే అని కందుకూరులో 8 మందిని పొట్టన పెట్టుకున్నప్పుడు ఇదే చంద్రబాబు మాట్లాడాడు. 6 మందిని గుంటూరులో పొట్టన పెట్టుకున్నప్పుడు ఇదే చంద్రబాబు మాట్లాడారు. అధికారంలో ఉండి 12 మందికి పైగా పుష్కరాల్లో బలిగొన్నప్పుడు కూడా ఇవే సూక్తుల్ని చెప్పాడు. ఒక్కరు చనిపోతే సింగయ్య అనేటటువంటి వ్యక్తి మా కార్యకర్త, దాని మీద ఎంతటి ప్రచారం చేసి ఉన్మాదాన్ని ప్రదర్శించారు. ఇవాళ నలపరెడ్డి గారి ఇంటి మీద చేసినటువంటి దాడిని చూడండి, ఒకసారి ఆ సంఘటనను చూడండి. ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారి మీద పెట్టినటువంటి కేసులను చూడండి. సిఎస్లుగా పనిచేసినటువంటి వాళ్ళని జైళ్లలో నింపినటువంటి పరిస్థితులు చూడండి. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 19 కాలంలో అవినీతికి పాల్పడ్డారన్నటువంటి అధికారుల్ని మళ్ళీ ఈరోజు తీసుకొచ్చి ఆయన పక్కన పెట్టుకోవడాన్ని చూడండి. మళ్ళీ వ్యవసాయం వెనక్కి నెట్టివేయబడుతున్నటువంటి పరిస్థితిని గమనించండి. వ్యవసాయం దండగా అనేటటువంటి ఇతని పదాలు చంద్రబాబు గారి గతంలో చేసినటువంటి పలుకులకి కొనసాగింపుగా ఇవాళ అమరావతిలో మరో 40,000 ఎకరాలు మళ్ళీ తీసుకోవాలని చూస్తున్నారు. అంటే ఈ రాష్ట్రం నుంచి వ్యవసాయాన్ని తరిమేయాలనేటటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నట్టుగా కనపడుతున్నాడు. వ్యవసాయం దండగాని గతంలో తను మాట్లాడినటువంటి మాటలకి కొనసాగింపుగా తన పరిపాలన ఇవాళ సాగుతుంది. 1,60,000 కోట్ల రూపాయల్లో వ్యవసాయానికి చిల్లి గవ్వ కేటాయించకుండా బీమాల్ని ఎత్తివేసి ఆర్బీకేల్ని నిర్వీర్యం చేసి ప్రజలు పండించే పంటటికి మద్దతు ధర లేకుండా చేయడంలో ఎంత పెద్ద కుట్ర దాగుందో ఒకసారి గమనించండి. ఇది నిజంగా కుట్ర. దీన్ని బయట పెడుతున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి మీద, శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి మీద. వారు ఉంటే ఈ తెలుగుదేశం 40 సంవత్సరాల్లో చేసిన అరాచకాలు ఈ 5 సంవత్సరాల్లో ఎలా బయటపడ్డాయో, ఎలా బయట పెట్టాడో, ఎలా ప్రజలకు చేరవేశారో, ఏ విధంగా ప్రజల్ని తెలుగుదేశం అనేటటువంటి ఈ డకాయిట్ ముఠా నుంచి ప్రజల దగ్గర చైతన్యంతో అధికారంలోకి వచ్చారో ఇది గమనించినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తొక్కివేయడానికే ఇన్ని కేసులు, ఇంత నిర్బంధకాండ, ఇంత అరాచకాన్ని సృష్టిస్తున్నాడనేది ఇది జగమెరిగినటువంటి సత్యం. కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకి వచ్చాడు అంటే నీ తాతల తరం కూడా కాదు వారిని నివారించడానికి అనేది మాత్రం గుర్తుపెట్టుకోవాలా. ఎందుకంటే లోకేష్ అనేటటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి యొక్క కుమారుడుగా రాజకీయాల్లోకి వచ్చి 13 సంవత్సరాలైంది పట్టింది ముఖ్యమంత్రిగా కొడుకుకి ఎమ్మెల్యే కావడానికి. ఇదే 23 సీట్లు నాకు 100% స్ట్రైక్ రేట్ అని చెప్పుకునేటటువంటి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే కావడానికి 15 సంవత్సరాలు పైన పట్టింది. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటి చేత్తో పార్టీ పెట్టి ఈ రాష్ట్రంలో తిరుగులేని శక్తిగా
ఈ భారతదేశ చరిత్రలోని ఒక బలమైనటువంటి నాయకుడిగా ఎదిగాడు. ఈయనను తట్టుకోవాలి అంటే వారి తరం కాదు కాబట్టే 3 పార్టీలు జతకట్టారు. మొన్నే మనం చూసాం అనేక డిబేట్లలో కూడా వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు బాహటంగా ఒప్పుకుంటున్నారు, సింగిల్గా మనం గెలవలేం, మనం విడిపోతే మనం గెలవలేం, మీరు ఎంత మా సిగ్గు తీసినా, మీరు మాకు ఎంత అవమానపరిచినా మీతోటని 15 సంవత్సరాలు కొనసాగుతామని పవన్ కళ్యాణ్ గారు ఆ ఏడుపులు చూసాం. ఇవన్నీ ఏంటి అంటే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీకి ఉన్నటువంటి ఆదరణ, ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి బల జన ఆకర్షణ వారికి నిద్రలేని రాత్రుల్ని పుట్టిస్తున్నాయి. అందుకే ఈ యొక్క దుర్మార్గాన్ని కొనసాగిస్తున్నారు. రైట్.